సో మాకు పెద్ద పరీక్ష. ఇక్కడ నుంచి చూస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారో వింటున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఓకే, మేబీ డాష్ మాత్రమే ఫోకస్ చేసినట్టున్నారు, మేము సరిగా ఉండాలని ఏర్పాటు చేసినట్టున్నారు. థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి సియోను గ్రేచ్ సంగమ, మీకందరికీ శుభములు కలుగును గాక. మరొక సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆయుష్ను పొడిగించినందుకు మనం పండుగలు చేసుకుంటున్నాం. ఈ మధ్య వాతావరణ పరిస్థితులు బాగాలేదు, అంటే వర్షాల కారణం ద్వారా ఇబ్బందులు. ఇక్కడ మీకైతే బిల్డింగ్ ఉంది కనుక వర్షం ఎంత పెద్ద పడినా నో ప్రాబ్లం, డోంట్ కేర్ అని అంటుంటారు. వేరే వేరే చిన్న ప్రాంతాల్లో బయట పందిర్లు వేశారు, మేము బయట పందిర్లు వేసాం. సో హిమగిరి సంఘం విషయంలో ఇలా వాతావరణ మార్పులు వచ్చినప్పటి నుండి వారు కూడా కొంచెం వేరే ఆలోచనలో పడిపోయారు. కానీ చాలా చక్కగా నిలబడ్డారు యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులందరూ కూడా. మీద పరదాలు వేసారు, కానీ డయాస్ మీద పరదా వేయలే. వర్షం మాకు తడిసింది కానీ ప్రజలకు మాత్రం రావట్లేదు. సో అలా చక్కగా చేశారు. ఉంటారని మేము తడుస్తుంటే మేము నిద్రపోకుండా ఉంటాం. ఓకే, రైట్. దెన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం కదిపించి వచ్చాను. గెస్ట్లు వచ్చారు, బిషప్ అమ్మగారికి అప్పచెప్పి వచ్చాను. అక్కడ వారు మాట్లాడతారు. సో ఇప్పుడు సమయము ఎలాగైనా కానీ ఒక 10 నిమిషాలు తక్కువ 9 అవుతుంది, మామూలు సమయం కాదు. ఓకే, సో 4 విషయాలు మాట్లాడతాను నేను. మీ ప్రేమ అభిమానానికై ధన్యవాదం తెలియజేస్తున్నాము. అలాగే స్థానిక సంఘ కాపరి వారు, నాయకులు, పాస్టర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారు, సేవలో పరిచర్యలో ఎక్కడ ఉన్నా నీతి నిజాయితీ కలిగి జీవిస్తున్నవారు, ఇలాంటి జీవి మనకు దొరకటం చాలా సంతోషం, మనకు అందరికీ సంతోషం. అన్ని దాంట్లో పనికొచ్చే జీవి అది జగన్నాయకులు గారు. వారి యొక్క జీవన శైలిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. సెక్యులర్లో ఉన్నా, బిబ్లికల్ లెవెల్ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా యేసు ప్రభువును నమ్ముకున్న వారు, వాళ్ళ తల్లిదండ్రులు అన్యులుగా ఉండేది కానీ తనకు తానుగా ప్రత్యేకంగా దేవుని పిలుపునందుకుని వారి జీవితం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మార్పు జరిగింది. ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు, అన్యుని కుటుంబం నుండి వచ్చారు. దేవుడు లేడని చెప్పే ఆలోచన నుండి వచ్చాడు ఆయన. కానీ అలాంటి వారు ప్రభు నమ్ముకోవటం ఒక జీవితం మారిపోతుంది, ఒక రకమైనటువంటి మార్పు అనేది ఉంటుంది. అలా తన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. మీ సంఘానికి కాపురిగా రావటం చాలా సంతోషం, అభినందనీయమైనది. అలాగనే మొన్న 23వ తారీఖున వంగర్లో క్రిస్మస్ ప్రోగ్రాం జరిగింది. మన లక్ష్మణ్ బాలిక సంఘంలో చాలా చక్కగా మమ్మల్ని చూసుకున్నారు, మంచి విందు ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా దేవుడు మంచి వాతావరణం కలుగజేశాడు. తెంచిన దినాల్లో ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉండిరని చెప్పారు. ఈరోజు వారు క్షేమంగా ఉండడం చాలా సంతోషం. వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చారు. మేబీ వర్షాన్ని బట్టి కొంతమంది రాలేకపోవచ్చేమో. హైదరాబాద్ ఉండేవాళ్ళు వచ్చారా? రాలేదు. వర్షమును బట్ట, తుఫాను బట్ట రాలేదు. ఇంకా వేరే వేరే ప్రాంతాల వాళ్ళు రాకుండా ఉండొచ్చేమో. రైట్. 4 విషయాలు నేను మాట్లాడతాను. క్రిస్మస్ సంబంధించినటువంటి వార్త 4 విషయాలు. వారి యొక్క వేరే వేరే ప్రజల యొక్క విధానాలను బట్టి యేసు ప్రభు ఎవరు అనేది బయటపడ్డది. అది వాగ్దానాలు, ప్రవచనాలను బట్టి మనం చెప్పుకోగలుగుతాం. యేసు ప్రభు వారి జననం చాలా అద్భుతమైన జననం. ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. ఆయన కుమారుని లోకానికి జన్మించడానికి ఎవరెవరు ఉండాలో, ఎలా ఏర్పాటు చేయాలో దేవుడే ప్రణాళిక వేశాడు కనుక ఎవరు ఆపలేరు దీన్ని. ఈవెన్ ఒకవైపు సాతానుడు దాన్ని తప్పించాలనుకున్నా, హేరోదు మహారాజు గారు ఆ పుట్టినటువంటి అబ్బాయిని చంపించాలనుకున్నా ఎవరు ఆపలేరు. యేసు క్రీస్తు యొక్క జన్మము గురించి దేవుని ఏర్పాట్లో ఉన్నది కనుక అది చాలా అద్భుతమైనది. కనుక
యేసుక్రీస్తు గురించి 4 విషయాలు నేను మాట్లాడతాను. క్రిస్మస్ సందర్భమున ఎవరెవరు ఉండినారు, మేబీ ఉదయకాలమున ఏ వాక్యం మీతో దేవుడు మాట్లాడినాడు నాకు తెలియదు, కానీ మేబీ కొన్నిసార్లు అదే మాటలు ఉండొచ్చు గాక. కానీ నేను గ్రహించింది ఆ విధానాలని మీకు తెలియజేస్తాను. నలుగురు 4 రకాలుగా యేసుక్రీస్తుని యొక్క గొప్పతనాన్ని వివరించారు. రైట్. మొట్టమొదటిగా 4 విషయాలు మాట్లాడతాను, మీకు అందరికి పరిచయమైన విషయం. ఒకటి, యోసేపు మరి గురించి మాట్లాడతాను. రెండవది, దూతల గురించి మాట్లాడతాను. మూడవది, గొల్లల గురించి మాట్లాడతాను. తర్వాత జ్ఞానుల గురించి మాట్లాడతాను. ఏంటండి? 4. మొదటిది యోసేపు మరి గురించి, రెండవ వారు దూతలు, దేవదూతలు, తర్వాత గొర్రెలు కాపరులు, నాలుగవది జ్ఞానులు. రైట్. వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఉనికి గురించి బయటపడుతుంది, చెప్తాను. యోసేపు మరియలు యవనస్తులు, పెళ్లికి సిద్ధపడుతున్నవారు. వారు యూదులు, ఇశ్రాయేలీయులు. దేవుడు తన కుమారుని గురించి వాగ్దానం చేశాడు, అబ్రహాము మొదలుకొని. దేవుడు సాతాను కూడా చెప్పాడు, ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉండినప్పుడు వారు ఎప్పుడైతే అవితే చూపించారో, తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు, ముందుగా ఆదాము అన్నాడు, నీవిచ్చిన భార్య వల్ల జరిగింది. ఆమె అంటుంది, లేదు, ఈ సర్పం బట్టి నాకు ఇలా జరిగింది అంటే. కానీ దేవుడు సర్పం గురించి ఏమంటావు, నీవు తెలిసి చేశావు కనుక జడ్జిమెంట్ నీ మీదకి వస్తుందని చెప్పి తీర్పు ఇచ్చాడు. అప్పుడు అన్నాడు 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరము నేను కలుగజేస్తాను, ఆమె సంతానము నీ సంతానానికి మడిమి మీద, స్త్రీ సంతానమేమో నీ నెత్తి మీద ఆయన కొడతాడు, నీవేమో వాన్ని కాళ్ళకి కొడతావు అనేది ఒక సీక్రెట్, ఒక రహస్యమైనది. ఆరంభంలోనే దేవుడు దాన్ని చూపించాడు. బైబిల్ గ్రంథంలో మాత్రమే దేవునికి ఉనికి గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. మిగిలినదంతా ఒకవేళ పుస్తకాల్లో గ్రంథాల్లో ఉన్నా కొంచెం ఛాయ మాత్రమే. ఛాయ వేరు, ఒరిజినల్ వేరు. ఒరిజినల్ తెలుసుకుంటే ఛాయ గురించి అర్థమవుతుంది. ఛాయ నుండి ఒరిజినాలిటీ రాలేదు. ఒరిజినల్ ఉన్నది కనుక ఛాయ నువ్వు మనకు అర్థం చేసుకోగలుగుతాం. తన కుమారుడు వస్తాడు వస్తాడు వస్తాడు, ఒక సేవకుడు వస్తాడు, ఒక పవిత్రుడు పుడతాడు, ప్రపంచానికి రావాల్సిన పురుషుడు వస్తాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పబడింది. యేసుక్రీస్తు జననం గురించి సుమారుగా 351 ప్రవచనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి ఎన్ని ఉన్నాయా? ఎందుకంటే ఒక సంవత్సరంలో జరిగింది కాదు, చాలా సంవత్సరాలు అలాగా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు అంటారు గళితీయులకు రాసిన పత్రికలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు, స్త్రీ గర్భం ద్వారా పంపాడు. ఆ వాక్యాన్ని నిర్ధారణ చేయటానికి, ఆయన కుమారుని గురించి ప్రపంచ ప్రజలకు తెలియజేయటానికి, ఆయన ఎటువంటి వాడో, ఏమై ఉన్నాడో, ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో తెలుసుకోవటానికి, చెప్పటానికి యోసేపు మరియలను ఎన్నుకున్నాడు. వీళ్ళు యూదులు. దేవుడు తన కుటుంబాన్ని, తన యొక్క స్వాస్థ్యాన్ని భూమి సెంటర్లో పెట్టాడు. వాళ్ళని ఇజ్రాయిల్ అంటారు. దావీదు కుమారుడే వస్తాడని చెప్పబడింది. అందుకే యేసు వచ్చినప్పుడు దావీదు కుమారుడు హాయ్ బాయ్ అని చెప్పారు. సో ఇప్పుడు యోసేపు మరియా వివాహానికి సిద్ధపడుతున్నారు. ముందుగా ప్రదానం చేయబడ్డారు. వచ్చారు, చూసుకున్నారు, పిల్ల బాగుంది, అబ్బాయి బాగున్నాడు, మాట్లాడుకున్నారు, నిశ్చితార్థం చేసుకున్నారు, పెళ్లి కొరకు సిద్ధపడుతున్నారు. ఆ మధ్యలో ప్రధానమైన తర్వాత పెళ్లి కాకముందు నిశ్చయం చేసుకున్నారు, కానీ మంచిగుంటారా లేదా అని కొంత సమయం ఇస్తారు. ఇది యూదుల యొక్క సిద్ధాంతం.
మనకు కూడా అలాగే ఉంది. మనకు కూడా అలాగే ప్రదానం చేసుకున్నారు. కానీ వారు పెళ్లి కాకముందే దేవుని సమయం వచ్చింది, దేవుడు వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నారు. మరియా కన్యక, యూదురాలు. ఈ మరియా పరిశుద్ధంగా జీవించినటువంటి అమ్మాయి. ప్రదానం జరిగినా కలిసి తిరగలేదు, ఇష్టానుసారంగా జీవించలేదు, పవిత్రంగా జీవించింది, దేవుని మాటకు లోబడి జీవించింది. అయితే దేవుని యొక్క సమయం వచ్చేసరికి దేవదూత వచ్చి తన ఎదుట నిలబడి, దయ పొందిన ఓ కన్యక మరియా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు దేవుని దయను పొందినావు, దేవుని కృపను పొందినావు, పరిశుద్ధాత్మని ద్వారా దైవ కుమారుడు పుడతాడు అని ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి నాకు పెళ్లి కాలేదు కదా, ఎలా పిల్లలు పుడతారు? నాకు తెలిసినంత వరకు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, లేకపోతే ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ వారు శారీరకమైన సంబంధాల్లో దిగితే అప్పుడు పిల్లలు పుడతారని విన్నాను, కానీ ఎలా పుడతాడు? మంచి ప్రశ్న అడిగింది అమ్మాయి. మనకి ఈ కాలంలో మంచి సవాలుగా ఉన్నది, ప్రపంచానికి చెప్పుకోవలసిన సత్యాన్ని మంచి ప్రశ్న. ఎలా ఇది జరుగుతుంది అంటే దేవదూత అన్నాడు, ఇది పరిశుద్ధాత్ముని కార్యము, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకును, పుట్టబోయేవాడు సర్వోన్నత కుమారుడు అనబడును, మామూలు కాడు, ఆయన చాలా గొప్పవాడు అవుతాడు, ఆయన దైవ కుమారుడు అవుతాడు అని చెప్పి, అమ్మా ఆల్రెడీ మీకు తెలుసు కదా, ప్రవచనాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మీకంటే ముందు మీ బంధువురాలు ఎలిజబెత్ కూడా, ఆమె వాళ్ళు ముసలోళ్ళు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు 6వ నెల అనగాని ఇవన్నీ అర్థమైన తర్వాత ఏమన్నదో తెలుసా? అలాగైతే జరుగునుగాక, దేవుని చిత్తమైతే నా జీవితంలో అది కలుగునుగాక, ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం. అవమానాలు వచ్చిన, ఇది అవమానకరమైంది కదా లోకంలో. పిండ్లే కాకముందే గర్భవతి అవటం అవమానకరమే. ఒకవేళ నిజంగా అలా ఆ పెళ్లి కాకముందు ఇది అన్యాయం జరిగితే రువి చంపేయాలి అమ్మాయిని, చాలా అవమానకరం. ఈవెన్ చాలా మందికి అర్థం కాలేదు, యూదులు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ప్రవచనాలు చదివారు కానీ యేసు ప్రభు గురించి అర్థం కాలేదు. యేసు ప్రభుని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ యేసు ప్రభుని అర్థం చేసుకోవాలంటే సులభమైన విధానం ఏంటంటే వాక్యమే. వాక్యాన్ని చదువుకుంటూ 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 వెళ్తున్న కొలది యేసయ్య ఎటువంటి వాడో కనబడతాడు. వాక్యమును చదవకుండా 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 వెళ్ళేసరికి దయ్యాలు మన లోపలికి వచ్చేస్తాయి, దేవుని కార్యాలు జరగవు. కనుక మరియా ఒక పవిత్రమైన అమ్మాయి, ఒక యూదురాలు, నిఖచ్చితంగా జీవిస్తున్నట్టు అమ్మాయి. ఇలాంటి అమ్మాయిలు కావాలి మన ప్రాంతంలో ఇప్పుడు కూడా. ఇలాంటి కోడలు కావాలి, ఇలాంటి కుమార్తె కావాలి, ఇలాంటి సహోదరి కావాలి, ఇలాంటి తల్లులు కావాలి, పవిత్రంగా జీవించేవారు. దేవుడు ఎవరితోనైనా పని చేయాలన్నా పవిత్రంగా ఉండేవాళ్ళు కావాలి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. నీ జీవితంలో దేవుడు పని చేయాలంటే ఏం కావాలి? మరి నీవు పరిశుద్ధపరచబడాలి, వాక్యం చేత శుద్ధీకరింపబడాలి. అలా మరియా తాను దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకుంది, పవిత్రమైనటువంటి అమ్మాయి. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా అయిందని విని ఎవరు విన్నారంటే మెల్లమెల్ల అలా వెళ్ళిపోయి యోసేపు చెవిలో పడ్డది. ఇప్పుడు చదువుదాం మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేఖము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు, గమనించండి, అంటే అలా మాట్లాడారు. ప్రదానం జరిగినప్పుడు హాఫ్ మ్యారేజ్ జరిగింది అంటారు. ఆమె భర్త అయిన యోసేపు ఎటువంటి వాడు? నీతిమంతుడు,
మంచి అబ్బాయి, మంచి యవనస్తుడు. బైబిల్ వ్రాయబడి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి ఇక్కడ ఎలా? అందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ దేవుని వాక్యం చేత సిద్ధపడి జీవిస్తున్న వారు యవన బిడ్డలు, యవన స్త్రీలు కూడా ఉన్నారు. దాంట్లో యోసేపు నీతిమంతుడు. ఎప్పుడైతే విన్నాడో మరి గురించి గొడవ చేయలే. ఇప్పుడు మనలా ఏదైనా జరిగిందనుకో గొడవ చేస్తారు తప్పనిసరిగా. కొన్నిసారి మోసం చేస్తారు అమ్మాయిలు, కొన్నిసారి అబ్బాయిలు మోసం చేస్తారు. ప్రదానం చేయబడిన తర్వాత ఇంకా బురుబురి అని అంటారు. అలాంటప్పుడు కోపం వస్తుంది, మర్యాద చెడిపోతుంది. నీ అంత చూస్తాను అంటారు కదా. అది ఇక్కడ అన్యాయం ఏం జరగలేదు, మరియా ఏ పొరపాటు చేయలేదు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మరియతో మాట్లాడిన ఆ సంఘటన ఇప్పుడు యోసేపుతో మాట్లాడాలా. ఇది దేవుని కార్యం, ఇది దేవుని ప్రోగ్రాం కనుక ఏ అనుమానాలు ఉండడానికి లేదు. కనుక ఇది దేవుని కార్యం చేయాలి. ఇప్పుడు యోసేపు కల కంటున్నాడు. ఆ కలలోనే దేవదూత మాట్లాడతాడు. ఓ యోసేపు, దావీదు కుమారుని యోసేపు, నీ భార్యని మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు. అది నీవు అనుకున్నట్టు కాదు. ఆమెకి ఎటువంటి సంబంధాలు వేరే వాళ్ళతో జరగలేదు. ఇది పరిశుద్ధాత్మని ద్వారా, ఇది దేవుని కార్యము కనుక నువ్వు అండర్స్టాండింగ్ చేసుకో, ఆమెను అర్థం చేసుకో, ఆమె ఇక్కడ నుండి నీ బాధ్యత తీసుకో. గమనించండి, పెళ్లిగా లేదు కానీ యేసు ప్రభు గురించి ఇద్దరు పని పట్టుకున్నారు. నాకెందుకు అనలేదు ఈయన. సరే నిశ్శబ్దంగా విడిచిపెడదాంలే, ఎందుకో గొడవ అని అన్నాడు. ఎందుకో? నీతిమంతులు సమాధాన కార్యం చేస్తారు, అనీతిమంతులు గొడవలు చేస్తారు. మరియా తప్పు చేయలేదు, యోసేపు తప్పు చేయలేదు. కానీ మరి సంఘటన ఎప్పుడు వినలేదు. ఆమె కూడా అన్నది, నేను పురుషుని ఎరగని దాని, ఇది ఎలా జరుగుతుంది? కానీ ఇది దేవుని కార్యం. ఇది ఆశ్చర్యం, నాకు అర్థం కావట్లేదు. ఇది ఎలా జరిగింది నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఇది దేవుని కార్యం కూడా నమ్ముతున్నాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని కార్యం కనుక నమ్ముతున్నాం. దేవుడు అబద్ధం ఆడాడు, దేవుడు మనుషులకి మోసం చేయడు. తన గురించి మనకు అర్థం కాదు, కానీ కొన్ని మనకు అర్థమైనాయి. అది మనం చేసుకుని పోతే చాలు, విశ్వాసం ద్వారా జీవించగలుగుతాం. కనుక యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను మెల్లగా విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క సమాచారము అతనికి కూడా అర్థమైంది. అప్పుడు ఇద్దరు, యోసేపు మరియా ఇద్దరు యేసుక్రీస్తు జన్మము గురించి వారు నిలబడ్డారు. వారు నీతిమంతులు కనుక యేసు ప్రభు వారు నీతిమంతుడిగా ఉంటాడు అని చెప్పడానికి, నిరూపించడానికి నీతిమంతులైనటువంటి కన్యక, నీతిమంతుడైనటువంటి అబ్బాయి, వారిద్దరికి ద్వారా ప్రత్యేకంగా ఈ యొక్క యేసుక్రీస్తు జననాన్ని కాపాడుకోవటానికి నిలబడ్డారు. యేసు నీతిమంతుడు అని చెప్పటానికి మరియా నీతిమంతురాలుగా జీవించింది. ఆ అబ్బాయిని సహకారిగా ఉండటానికి యోసేపు కూడా నీతిమంతుడుగా పిలువబడ్డాడు. ఇలాంటి వారు దైవ కార్యాలు చేస్తారు. నా ప్రియమైనటువంటి సంగమా, చాలా కాలమైంది ప్రభు నమ్ముకుని. తల్లిదండ్రులారా, మన పిల్లల కన్నా మన దగ్గర యవ్వన బిడ్డలు ఉన్నారు, చదువుతున్నారు, కానీ ఎలా బతుకుతున్నారు? నీతిమంతులుగా బతుకుతున్నారా? ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? ఈనాడు పరిస్థితి చూస్తున్నప్పుడు ఈవెన్ క్రైస్తవ కుటుంబంలో కూడా మాకు మంచి అమ్మాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి. ఎలాంటి దశ? మంచి ఉద్యోగం చేసేవారు కావాలి, డబ్బులు సంపాదించేవారు కావాలి. ఎలాగున్నా పక్కన పెట్టు, ఉద్యోగం అంటే చాలు, లేకపోతే ఇంకేదైనా చేస్తే చాలు. సంబంధాలు చూసుకుంటున్నప్పుడు సుమారుగా అలా మాట్లాడతారు. కానీ ఆ అమ్మాయి బైబిల్ చదువుతుందా? ఆ అబ్బాయి ప్రార్థన చేయగలుగుతాడా? వాళ్ళు నిజంగా క్రీస్తును వెంబడిస్తున్నారా అని అంటారండి ఎవరైనా? ఇది చాలా తక్కువ. అలాంటి తల్లిదండ్రులు ఉంటే చప్పట్లు కొట్టాలి. మనం ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఉన్నారేమో చెప్పండి, చప్పట్లు కొడదాం. లేకపోతే నిశ్శబ్దంగా ఉందాం. ఇది చాలా అద్భుతమైనది. పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులకి ఇప్పుడు చాలా చాలా రిస్కీగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు యవన బిడ్డలకి సంబంధాలు లేవు. ఎందుకంటే పుట్టించా, ఇక వాళ్ళు చదువుతున్నారు, హాస్టల్కి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. తండ్రి అడగలేడు. ఎందుకు? వాడు ఏదో అంటాడు.
వీడు ఎలా ఫీల్ అయిపోతాడు? నేను చదువుకున్నాను కదా, నీకేం తెలుసు అనేసరికి వాడు నిశ్శబ్దంగా ఉంటాడు. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల కోసం ఎంతైనా తెగించి వాడికి ఫీజులు కట్టాలన్నా, వాడికి పెళ్లి చేయాలన్నా, ఒకసారి వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా వాళ్ళు పెట్టి చేస్తారు. తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది. కానీ ఎవరిని బిడ్డలకు అర్థం చేసుకోవటం లేదు. కానీ యేసుక్రీస్తు జన్మించే విషయంలో దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము చాలా అద్భుతమైన కుటుంబము. యోసేపు నీతిమంతుడు, మరియా నీతిమంతురాలు. ఎందుకు? యేసయ్య నీతిమంతుడు కనుక. హల్లెలూయా. యేసయ్య నీతిమంతుడు అని చెప్పడానికి యోసేపు మరియా నీతిమంతులుగా వారు జీవించారు. యేసయ్య నీతిమంతుడు కనుక విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నీతిమంతులుగా జీవించాలి. ఆ కార్యం చేయడానికి యేసయ్య జన్మించాడు. ఇది మొదటిది. రెండవ గుంపు ఎవరిది? దేవదూతలు. చెప్పండి, ఎవరు? దేవదూతలు ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలు ఎందుకు రావాలి? అవసరం ఏముంది? ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది. లూకా సువార్త మొదటి 2వ అధ్యాయంలోనే లూకా సువార్త ఇందాక నేను చెప్పిన దాంట్లో మొదటి అధ్యాయం నుండి ఈ 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. 35వ వచనము, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకున్నాడు గనుక పుట్టబో శిశువు ఎలాంటి వాడవుతాడమ్మా? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు ఆయన. యేసు దేవుని కుమారుడు అని చెప్పడానికి దేవదూతల సాక్ష్యం. దేవదూతలు దిగి వచ్చారు. మన ఇండియన్ భాషలో దేవతలు దిగి వచ్చారు. యేసయ్య జన్మించినప్పుడు దేవతలు దిగి వచ్చారు. వాళ్ళు పాట పాడినారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునుగా కానీ కేకలు వేశారు. దేవదూతలు దిగి వచ్చారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన దైవ కుమారుడు. దైవ కుమారుడు జన్మించినప్పుడు దేవదూతలు దిగి రావాలి. అందుకే దిగి వచ్చారు. సాక్ష్యం చెప్పాలి. ప్రజెంట్ కావాలి. వారు చెప్పాలి, సువార్త చెప్పాలి. ఈయన దైవ కుమారుడు చెప్పాలి వాళ్ళు. ఇది దేవుని వాక్యంలో వ్రాయబడి దేవుని ఏర్పాటు. ఇది క్రిస్మస్ శుభ సందర్భమున ఈ జరిగినటువంటి ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు దేవదూతలు దిగి వచ్చారు, సాక్ష్యాలు పలుకుతున్నారు. దేవదూతలు ఎందుకు వచ్చారు అని అంటే దేవుని కుమారుడు కనుక వచ్చారు. హల్లెలూయా. యోసేపు మరియలు ఎలాంటి వారు? యేసు ఎలాంటి వాడు? ఇప్పుడు దేవదూతలు ఎందుకు వచ్చారు? ఎందుకు? ఏం చెప్పడానికి వచ్చారు? ఆయన దేవుని కుమారుని చెప్పడానికి వచ్చారు. యేసు నీతిమంతుడు, మొదటి పాయింట్. రెండో పాయింట్, దేవదూతల ద్వారా యేసు దేవుని కుమారుడు, యేసు దైవం సంబంధించిన వాడు అని చెప్పడానికి దేవదూతలు దిగి వచ్చారు. క్రిస్మస్ సాక్షాధారాలు కలిగి. మూడు, గొల్లలు వచ్చారు. ఎందుకు వచ్చారు గొల్లలు? గొల్లలు ఎందుకు రావాలి? వేరే వాళ్ళు ఎందుకు రాలేదు? గొల్లలు ఎందుకు వచ్చారు? దానికి ఏదో కారణాలు అంటారు. కారణం లేకుండా గొల్లలు రాలేదు. గొల్లల విషయంలో ఏదో మన పలాస కాసేపు గొల్లలు గారు ఈ ఏరియాలో ఉన్నారు. ఎవరైనా గొర్రెలు లేరా? పలాస వాళ్ళు మా ఊరు ఏరియాకి గొర్రెలు మేకలు తీసుకుని వచ్చారు. క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గొర్రెల కాపరి. ఈ గొల్లోళ్ళు అంటున్నారు. యేసయ్య గొల్లోడు కాదు, పలాస గొల్లలు గారు. వాళ్ళు యూదులు. మరి గొల్లలకు మాత్రమే ఎందుకు చెప్పాలి? గొల్లలకు ఎందుకు చెప్పాలంటే దేవదూతలు ఎందుకు రావాలి? ఉద్దేశాలండి. దేవదూతలు ఎందుకు దిగి వచ్చారు? ఆయన దైవ కుమారుని చెప్పడాన్ని. మరి గొల్లలు ఎందుకు? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన చెప్తాడు. ఆయన ఎవరో తెలుసా అని అంటాడు. ఆ కారణం చేత గొల్లలు రావాలి. గొల్లలు వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో 2 నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు క్రీస్తు గురించి అంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు శిష్యులుగా కొంతమంది మారినారు.
బాప్తిసం ఇచ్చి యోహాను యేసు వైపు చూస్తూ ఏమన్నాడో తెలుసా? చెప్పండి, చదవండి. ఇదిగో ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ కారణం చేత గొల్లలను తీసి చెప్పాలి. గొల్లలు ఎందుకు వచ్చారు? యేసయ్య గొర్రెపిల్లలాగా బలి పశువుగా మారుతాడు, రక్తము చిందిస్తాడు గొర్రెలాగా. కొంతమంది తెలియక గొర్రెలు అంటారు. వేదాల్లో కూడా గొర్రెల గురించి రాయబడింది. ఆ మౌనతుని కుమారుడు గొర్రెలాగా ఉంటాడని చెప్పాడు. ఇది వారు చదవట్లేదు. గొర్రెల్లాగా పరిశుద్ధంగా ఉంటాడు అంటే జంతువుల పోలిక మనకు అర్థం కాదు. ఇప్పుడు చిన్నపిల్లలకి జంతువులతో మాట్లాడితేనే సరదా ఉంటుంది. మేక, మామగారు బాగున్నారా అంటే మనకు అదొక విచిత్రం అనిపిస్తుంది. పిల్లలమంతా సరదా. మేక మాట్లాడితే ఒకసారి గాడిద మాట్లాడింది కదా, బైబిల్లో మనకుంది కదా, బిలాం విషయంలో. వాడికి అర్థం కాదు మాట్లాడుతుంటే, ఇది ఏంటో అనుకుంటున్నాడు. కనుక ప్రియులరా, గొల్లలకి ఎందుకు చెప్పాలి ఈ వార్త అంటే, ఆయన దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. యేసు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. మొదటి పాయింట్, మరియా యోసేపులు వారు జీవించిన విధానమును యేసుక్రీస్తు జీవితం గురించి రిఫ్లెక్ట్ అవుతుంది. యేసయ్య నీతిమంతుడు, యేసయ్య దైవ కుమారుడు, యేసయ్య గొర్రెపిల్ల. సో యేసు ప్రభువారు బలి అవుతాడు, అర్పించబడతాడు. ఒక గొర్రె కావాలి చావటానికి. ఆ గొర్రె ఈ గొర్రె అని చెప్పడానికి గొల్లలను తీసుకుని వచ్చారు. లేకపోతే గొల్లలకి ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. మేబీ ఒక్కొక్క పాట రాస్తా ఉంటారు. గొర్రెలా రండిరా మనం వెళ్దాం చూసి వద్దాం. ఒక గొర్రెను ఏదో ఎత్తుకుని పోయినట్లుగా మనకు తెలియదు, అక్కడ ఇచ్చారు వచ్చలేదు. కానీ యేసయ్య గొర్రె పిల్ల, బలి కావటానికి సిద్ధంగా ఉన్నటువంటి గొర్రె పిల్ల. అందుకే గొల్లలు వచ్చారు. అద్భుతం. ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. యేసయ్య ఎటువంటి వాడు? నీతిమంతుడు. ఎవరిని బట్టి? మనం చూస్తాం. యోసేపు మరియలు జీవించే విధానమును బట్టి కూడా మనము గమనించగలుగుతాము. ఆయన నీతిమంతుడై ఉంటాడు కనుక ఈ యవ్వన బిడ్డలు కూడా నీతిమంతులై ఉండాలి. దేవదూతలు వచ్చినందుకు యేసయ్య దేవుని కుమారుడికి సాక్ష్యం చెప్పారు. అలాగే గొల్లలు ఎందుకు వచ్చారంటే ఆయన గొర్రె పిల్ల. ఇప్పుడు లాస్ట్ ఎవరు? జ్ఞానులు వస్తారు. జ్ఞానులు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది కూడా చాలా తర్జన భర్జన చేసుకుంటున్నారు. మేబీ కొంతమంది ఇండియా నుండి వచ్చారని, కొంతమంది ఏదో పారశీకుల దేశం నుండి వచ్చారని, రకరకాల అపోహలు మనకు తెలియదు. తూర్పు దేశం నుండి జ్ఞానులు. ఎక్కడి నుంచి తూర్పు దేశం? బైబిల్లో మాట్లాడుతున్నదంతా సెంట్రల్ పాయింట్ యెరూషలేమే. యెరూషలేంలో నిల్చుండి తూర్పు ఎక్కడుంది, పడమర ఎక్కడుంది, ఉత్తర దక్షిణ ఎక్కడుందో చెప్పాలి. అందుకే మనం యెరూషలేంలో నుండి మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇండియాలో కూర్చొని ఇక్కడ తూర్పు ఎటు పడమర అంటే కుదరదు, మనకు అర్థం కాదు. యెరూషలేం దగ్గర నుండి ఏదైనా కొలతలు రావాలి. కనుక యెరూషలేం నుండి తూర్పు వైపున ఉన్నవారు ఎవరంటే నెక్స్ట్ ఎవరంటే మోయాబు ప్రాంతంలో. మోయాబు ప్రాంతం నుండి వచ్చేమో. సో మనం చాలా వింటూ ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చారో, ఒంటెల మీద వచ్చారు. ఇండియన్ అయితే కాదు, ఇండియన్ ఒంటెలు కాదు. సో ఆ ఏరియా మనకు తెలియదు, మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ యెరూషలేం నుండి తూర్పు వైపు వారుగా మనం మాట్లాడతాం. ఎందుకు? జ్ఞానుల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? జ్ఞానులు నడిపించింది ఏంటది? నక్షత్రం చూసనికేంటి? నక్షత్రం వాళ్ళని నడిపించడం జరిగింది. నక్షత్రం వెలుగుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే, నేను గ్రహించింది ఏంటంటే, యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయం 6 వచనాలు అక్కడ అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. మార్గ నిర్దేశం, పరలోకానికి మార్గం యేసు ప్రభువారు. ఆయనే జీవం, ఆయనే సత్యం అని చెప్పడానికి దేవుడు ఆ నక్షత్రమును తీసుకొచ్చి జ్ఞానుల చేత తీసుకురావడం జరిగింది.
జ్ఞానులు తీసుకొచ్చారు. బంగారము, వెండియా, సాంబ్రాణి, బోళం తీసుకుని వచ్చారు. రాకుమారుని మొక్కటానికి వచ్చారు. చిన్నప్పుడే మొక్కటం జరిగింది. ఆయన దైవ కుమారుడని గొర్రె పిల్లని మొక్కటానికి వచ్చారు. ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. ఇక్కడ బిలాము సంబంధించింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు పాలుతీలను ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే మోయాబు ప్రాంతం మీద వెళ్ళాలి. మోయాబు ప్రాంతం మీద వెళ్తున్నప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంటే, ఈ ప్రజలు రాకూడదు, వస్తే నా దేశం పాడైపోతుంది చెప్పి అడ్డుకోవటానికి బిలాం ప్రవక్తను తీసుకుని శపించండి, వాళ్ళు చంపేసండి, ఇశ్రాయేలు ప్రజలు నాశనం కలుగును గాక, వాళ్ళు చచ్చిపోవాలని చెప్పి ప్రవచనాన్ని ఎత్తమని అంటే, ఎక్కడ దేవుడు ఆయన ఏదైనా అంత దేవుని శక్తి, ఎవడు మాటలు ఏ మాత్రం కూడా అయినా, ఏ శక్తి మంత్రుడు, ఏ చిల్లం కూడా అయినా మనల్ని ఏమి చేయలేడు. బిలామునే ఏం చేయలేకపోయాడు. ఆయన కొన్ని శక్తులు ఉన్నాయి. ఏదో ఇశ్రాయేలు ప్రజలు శపించాలనుకున్నాడు, కానీ దేవుని ప్రజల కనుక ఆ మాట రానివ్వలేదు. వాడు ఏదో చెప్పాలనుకుంటే దేవుడు దాని స్తుతి రూపంగా మాటలు మార్చాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నీతిమంతుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన పాపలను విమోచన చేయడానికి గొర్రెపిల్ల. కనుక ఆయన మరణిస్తే తప్ప దేవుడు మనకు తోడుగా ఉండడు. పాపాన్ని తొలగించాలి, శాపాన్ని తొలగించాలి, తొలగిస్తే తప్ప ఆయన మనతో ఉండడు. కనుక మనల్ని పవిత్రపరచడానికి ఆయన దిగి వచ్చాడు, ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువారు మనకు మార్గమై జీవమై ఉన్నాడు. కనుక ఎవరు ఏం శపించినా డోంట్ వర్రీ, ఎవడు ఏం చేయలేడు. ఒకనాడు నాకు కూడా భయం వేసింది. చిల్లంగలు ఉన్నారు, మీకు చంపేస్తారులే అన్నారు. అప్పటికే చిన్నప్పుడైతే భయపడ్డాను, ఇప్పుడు లేదు, భయం పోయింది. ఎందుకంటే పవర్ తెలిసిపోయింది కదా. దేవుని పవర్ తెలిసిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడో, ఎంత ఊదినా అది పడతామేంటి లేదు. కానీ చాలా మంది చాలా భయంతో ఉన్నారు. ఏదో కత్తెర చేశాడేమో, చిన్న మొక్క కట్ చేసుకుని వెళ్ళిపోయాడేమో, ఎంట్రుకలు తీసుకుపోయి ఏదో చేస్తాడట, లేకపోతే ఏదో ఊదేస్తాడట, ఇలాంటివి ఏమి లేవు, అంత భయమే. అందుకే దేవుని వాక్యంలో దిగులు పడకండి, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. దట్స్ అ క్రిస్మస్. యేసు ప్రభును పొందినట్టు వారు ఎప్పుడు భయపడడానికి వీల్లేదు. మరణం గురించి కూడా భయపడడానికి వీల్లేదు. టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. రోగం గురించి భయపడడానికి వీల్లేదు. ఒకరు చనిపోతే దేవుని రాజ్యంలో వెళ్ళమంటే భయమే, వెళ్తామంటే నో ప్రాబ్లం. అలాగని రేపు చచ్చిపోతారంటే మీరు, అలా దేవుడు మేము పిలిస్తే వెళ్తారు, లేకపోలేదు. కనుక ఎవరు ఎంత శపించినా, చిల్లంగి పెట్టినా, మంత్రించినా, యేసు ప్రభుయందు విశ్వాసం కలిగి ఉంటే ఎవరేమి చేయలేరు. వాడు నోరు మూసుకుని వెళ్ళిపోవాల్సిందే. కనుక బిలాము శపించాలనుకున్నాడు, కుదరలే. ఆయన దైవ దర్శనం పొందాడు. 17వ వచనం, ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును. ఒక మార్గ నిర్దేశం, పరలోకానికి మార్గాన్ని చూపించడానికి యేసు ప్రభువారు ఒక మార్గ నిర్దేశకుడు అని చెప్పడానికి జ్ఞానులు ఆ నక్షత్రం చూసి వచ్చారు. సాగిలపడి బంగారము, బోలము, సాంబ్రాన్ని సమర్పించారు. సో ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భంన మిమ్మల్ని బలపరచాలనుకుంటా, మీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటా. యేసు మామూలుడు కాదు, యేసు నీతిమంతుడు. చెప్పండి, యేసు నీతిమంతుడు. మనం ఎలా ఉండాలి మరి? యేసు దైవ కుమారుడు, మనం నిశ్శబ్దంగా ఉన్నారు. మనం దేవుని కుమారులను కామా, దేవుని కుమార్తెలను కామా? వాళ్ళు నీతిమంతుల వరకు ఆగిపోయినారేంటి? యేసు ప్రభుని విశ్వసించే ప్రతి ఒక్కరు, యేసయ్య ఎలాగైతే భూమి మీదకి వచ్చాడో అతన్ని వెంబడించిన ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు అవుతారు. ఆమేన్. దేవుని పిల్లలు. సో మనం నీతిమంతులుగా జీవించాలి, దేవుని కుమారులు కుమార్తెలుగా జీవించాలి. దట్ ఇస్ ఎ క్రిస్మస్. మూడవది,
మన పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, పాప విమోచకుడు. ఆయన ఎవరు? పాప విమోచకుడు, పాపాన్ని క్షమించేవాడు. ఎవరు పాపములు క్షమించబడ్డాయో వారు ధన్యులు ప్రియులరా. పొత్రియా, రఘునాథపురం, చెప్పండి, బాపనూరు, బాలాజూరు, గట్టూరు, కడగబడిన వారా, పవిత్రపరచబడిన వారా, విశ్వాసంతో జీవిస్తుంటే వారా, దేవుని పిల్లలమేనా? దేవునిలాగా ఆలోచిస్తున్నామా? దేవునిలాగా మాట్లాడుతున్నామా? దేవునిలాగా క్షమిస్తున్నామా? దేవునిలాగా మనం వివరిస్తున్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, నీ శత్రువులను ప్రేమించు, క్షమించుము. ఇది లేకపోతే సమాజం బాగుండదు, కుటుంబాలు బాగుండవు, దేవుని పిల్లలుగా జీవించలేం. మనం ఎప్పుడు కూడా ప్యాంటు, షర్టు, ఇల్లు, హోదా అది కాదు మారేది. నాకు అనేసారు, మాకు అనేసారు, మా ప్రజల అవతల, కొండ అవతలు ఉన్నారు. మీకంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాం, మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మంచి ఇల్లు కట్టున్నాం, బీ టైపులు ఇల్లు కట్టున్నా, మీరు అలాగే ఉండిపోయారు. ఏమనుకున్నారు వాళ్ళు? యేసు ప్రభు నమ్ముకుంటే అప్పట్లో ఏమనుకున్నామంటే మంచి బట్టలు ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, మంచి కుటుంబం ఉంటుంది అని అనుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు ఏమంటున్నారు? మేము కూడా అలాగే ఉన్నామా? తేడా కనబట్టం లేదు. దేవుని పిల్లలుగా తేడా కనబట్టం లేదు. మర్యాద లేదు, మాటల్లో సరిగ్గా లేదు. ఏం కోపం వస్తే బూతులు వస్తున్నాయి, తిడతా ఉంటాము, అసహించుకుంటున్నాం, కొట్లాడుకుంటున్నాం, ప్రతిదానికి ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఎలా ఉంటారు? క్రైస్తవులు అలా ఉండొచ్చునా? హలో, బూతులు తిట్టొచ్చునా? సిద్ధంగా ఉన్నారు? బూతులు ఆడొచ్చా? కోపం వచ్చినప్పుడు మామూలు ఉన్నాడు కాదు, కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దేవుని పిల్లలుగా ఉండటానికి ఆయన దేవుని కుమారుడు అయ్యాడు, బలిపశువు అయ్యాడు, పరలోకానికి మార్గ నిర్దేశకుడు అయ్యాడు. నేనే మార్గమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు. ఎంత సత్యం ఉండాలి, ఎంత గ్యారంటీగా మాట్లాడాలా. అందుకే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మరణమును గెలిచిన వాడే దేవుడు అని నిర్ధారణ చేయబడింది. ఇప్పటి వరకు ఇలాంటి నిర్ధారణ ఎక్కడా లేదు. మరణమును గెలిచిన వాడే దేవుడు. ఇప్పుడు చప్పట్లు కొడదామా దేవునికి మహిమ చెల్లించింది. మానవ చప్పట్లు కొట్టకపోయినా నాకు అవసరం లేదు, కానీ ఆయన తన కుమారుని ఆయన లేపగలుగుతాడు, సింహాసనం మీద కూర్చోపెట్టుకుంటాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకుని, ఎంత వ్యతిరేకిస్తే వ్యతిరేకించుకుని, కానీ దేవుని కార్యాలే జరుగుతున్నాయి. దేవునికి మనం పోటీ పడలేము కదండి, కనుక దేవుని కార్యాలు జరుగుతాయి. కనుక దేవుడు మన ఆయుష్ను పొడిగించింది గాక, 2020 సంవత్సరంలో ఘనముగా పరిచర్య జరుగును గాక. మీరు కూడా దేవుని ప్రజలుగా జీవించుదురు గాక. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్ జరిగినా మన యొక్క వ్యవహారాలు మారకపోతే, బుద్ధి మారకపోతే, సంప్రదాయాలు మారకపోతే మనం జస్ట్ వేస్ట్ ఫెస్టివల్ మనం చేసుకుంటాం. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ మనము మన వయసు ఎదుగుతున్న కొలది ఒక మెచ్యూరిటీకి పెరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. కనుక ఈ క్రిస్మస్ శుభ సందర్భం నా ప్రియులారా, ఈ 4 విధాలుగా నేను మీకు తెలియజేశాను. యోసేపు, మరియా నీతిమంతులు, దూతలు దిగి వచ్చారు, దైవ కుమారుడు నిరూపణ జరిగింది, గొల్లలు వచ్చారు, ఆయన విమోచకుడు, గొర్రెపిల్ల నిరూపణ జరిగింది, జ్ఞానులు వచ్చారు, లైట్ చూసుకుంటూ వచ్చారు, ఒక మార్గం వాళ్ళకు దొరికింది, రక్షకుని దగ్గరకు వచ్చి మోకరిల్లినారు. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఇంకెవరు లేరు, ఇంకే దేవుడు లేడు ఆయన తప్ప. కనుక మీ జీవితాల్లో ఈ విశ్వాసాన్ని అందుకుని మీరు ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీరు దీవించును గాక. ఆమేన్. మరి అయ్యగారు 4 విషయాలు మనకు చెప్పారు. అదే మన యేసుక్రీస్తు వారు ఏమంటే సాక్ష్యం, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని నిరూపించడానికి 4 విషయాలు చెప్పారు. అందుకనక
నమ్మాలి నమ్మాలి యేసు, నమ్మాలి యేసు పరలోకానికి ఇస్తాడు పాసు. నమ్మాలి యేసు పరలోకానికి ఇస్తాడు పాసు, లేకపోతే నీ బ్రతుకు లాసు. అందుకే ఎప్పుడు కూడా మన వైపు మన చెయ్యి చాసాలి, దేవుని వైపు చాసు. మన చెయ్యి దేవుని వైపు చాసు, అప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. మరి మంచి వాక్యాన్ని అందించినటువంటి సుందరయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసుకుందాం. నా తదుపరి కార్యక్రమం రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణంలో నీ దాసుని ద్వారా బయలుపరచబడినటువంటి 4 విషయాలు, మరి విన్నటువంటి ఈ 4 విషయాలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి హృదయాలలో మీరే నాటింపజేయమని ప్రార్థిస్తున్నాం. మరి నీతిమంతులుగాను, అలాగే ఆ యేసుక్రీస్తుని మాదిరికరంగా ఉంటూ నీతిమంతులుగాను, అలాగే మనకి సమాజంలో ఒక సాక్షిగాను, మరి మనం సమాజంలో మరి ఒక గొర్రె పిల్లగాను, అలాగే మరి సమాజంలో ఒక జ్ఞానవంతులుగాను మరి జీవించడానికి కావలసినటువంటి గొప్ప వివేచన జ్ఞానమును విశ్వాసమును అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని వాక్యాన్ని అందించినటువంటి అయ్యగారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.